హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూటీ ఈజ్ ద బెస్ట్. ఈరోజైతే గుత్తి వంకాయ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే వంకాయలను తీసుకొని వీటిని ఒకసారి కడిగి ఇలా తొడిమెలు అనేవి చిన్నగా కట్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ టమాటాలను కూడా ఇలా పైన తీసేసి మనం వంకాయను ఎలాగైతే కట్ చేసుకున్నామో టమాటాలను కూడా అదే విధంగా కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, నువ్వులు, అలాగే బగారా స్పైసెస్, బగారాకు, సాజీరా, లవంగాలు, యాలకులు, చెక్క, వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అవి చల్లారేలోపు ఇలా గంజులో అయితే ఆయిల్ పోసుకొని ఆయిల్లో వంకాయలు అనేసి వేసి ఫ్రై చేసుకోవాలి. సగం ఉడికే వరకు ఆయిల్లోనే వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. అలాగే టమాటాలను కూడా మనం వంకాయలను ఎలాగైతే ఫ్రై చేసామో అలాగే ఫ్రై చేయాలి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఆ లోపల ఇవన్నీ అయితే చల్లారిపోయాయి కదా. ఇప్పుడైతే వీటిని కొంచెం వాటర్ వేసి ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. అలాగే మళ్ళీ ఆయిల్ వేడి చేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి, పచ్చిమిర్చి వేసి, అలాగే ఉల్లిగడ్డ కూడా వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో వేసి అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీన్ని కూడా మళ్ళొకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అనేది అడగంటకుండా ఉండడానికి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడైతే దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల చిక్కటి పెరుగు అయితే వేసుకోవాలి. ఇదైతే మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడైతే మసాలా అనేది బాగా ఉడికి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అనేది పైకి తేలింది కదా, ఒకసారి కలుపుకుందాము దీన్ని. ఇలా ఉడుకుతుంది కదా, దీంట్లోనే మనం ముందుగా కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకుందాము.
ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత వంకాయలను కూడా వేసుకుందాము. ఈ వంకాయలు అనేవి మసాలాలో మంచిగా మునిగేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి వంకాయలు అనేది ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే వంకాయలు ఉడికి ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఈ కర్రీ అయితే వేడి వేడి అన్నంలోకి కానీ బగారా రైస్లోకి కానీ పూరీలోకి అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.